కన్నతల్లి పుట్టిన ఊరు సమానం అంటారు. అలాంటి సొంత ఊరికి సేవ చేయడం కోసం అమెరికాలో లక్షల్లో వేతనం వచ్చే ఉన్నతోద్యోగాన్ని తృణప్రాయంగా త్యజించి వచ్చేశారు మెదక్ జిల్లా చిన్నశంకరంపేట గ్రామానికి చెందిన కంజర్ల చంద్రశేఖర్. గ్రామానికి సేవ చేసి గ్రామాభివృద్ధికి తన వంతు కృషి చెయ్యాలన్న తలపుతో ఈ ఏడాది ఫిబ్రవరిలోనే చిన్న శంకరంపేటకు వచ్చిన శంకర్ కు అప్పట్లో గ్రామ యువత ఘనస్వాగతం పలికారు. అప్పటి నుంచి గ్రామంలో సేవా కార్యక్రమాలు చేస్తూ అందరి తలలో నాలుకలా వ్యవహరిస్తున్న కంజర్ల శంకర్ ఇప్పుడు గ్రామ సర్పంచ్ గా పోటీకి దిగుతున్నారు. గత 10 ఏళ్లుగా అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా లక్షల్లో వేతనం వచ్చే ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలేసి వచ్చిన కంజర్ల శంకర్ గ్రామ సర్పంచ్ గా గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసే లక్ష్యంతోనే పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. తన తాత శంకరప్ప 4 దశాబ్దాల పాటు సర్పంచ్ గా గ్రామాభివృద్ధిలో భాగస్వామి అయ్యారని, ఆయన వ్యాపారాన్ని వారసత్వాన్ని కొనసాగించాలన్నదే తన లక్ష్యమని చెప్తున్నారు. ఈ నెల 30న తాను సర్పంచ్ స్థానానికి నామినేషన్ దాఖలు చేయనున్నట్టు తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు కంజర్ల చంద్రశేఖర్. నాది చిన్న శంకరంపేట గ్రామం. నేను మా తండ్రి గారి పేరు కంజర్ల రాజేశ్వర్ వినోద. మా తాతగారి పేరు కంజర్ల శంకరప్ప, మాజీ సర్పంచ్. ఒక 23 ఏళ్ళు మా సర్పంచ్గా చేశారు చిన్న శంకరంపేటకి. నేను రీసెంట్గా అమెరికా నుండి రావడం జరిగింది ఒక 10 నెలల క్రింద. మా తాతగారే ఒక ఇన్స్పిరేషన్, ఆయన చేసిన అభివృద్ధులే నా ఇన్స్పిరేషన్. నేను నా ఊరికి సేవ చేసుకోవాలని, నా ఊరి అభివృద్ధిలో పాలు పంచుకోవాలని, తోడ్పడాలని, నాతో ఊరు అభివృద్ధి జరగాలని, అదే మా తాతగారి చేసిన పనులతో నేను ఎంతో ఇన్స్పైర్ అయ్యి ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది. నా సాఫ్ట్వేర్ నా అమెరికన్ లైఫ్ వదిలేసి నా ఊరికి సేవ చేసుకుందామని ఒక 10 months బిఫోర్ వచ్చాను. మా తాతగారైన కంజర్ల శంకరప్ప గారు 23 ఏళ్ళ ఆయన సర్పంచ్ హయాంలో ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశారు. ఒక పంచాయత్ ఆఫీస్ కానీ, మండల్ ఆఫీస్, పోలీస్ స్టేషన్, పోస్ట్ ఆఫీస్, టెలిఫోన్ ఎక్స్చేంజ్, టెంపుల్స్, డ్రైనేజ్ సిస్టమ్, అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇంటర్మీడియట్ కాలేజ్. ఆ టైంలో ఒక ఇంటర్మీడియట్ కాలేజ్ తీసుకురావడం మా మండలికి అనేది ఒక చాలా గొప్ప విషయం. ఎందుకంటే అక్కడ చుట్టుపక్కల ఎక్కడా కూడా ఇంటర్మీడియట్ కాలేజ్ ఉండేది కాదు. సో అదే విధంగా అదే ఇన్స్పిరేషన్తో నేను కూడా మా శంకరంపేట పంచాయతీకి డెవలప్ చేయాలని ఆశయంతో వచ్చాను. నేను వచ్చిన ఈ 10 నెలల్లో ఎన్నో సహాయ కార్యక్రమాలు చేయడం జరిగింది, సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. దాంట్లో హెల్త్ విషయాల్లో ఎవరికైనా మెడికల్ హెల్ప్ కావాల్సినప్పుడు నేను దగ్గరుండి చేయించడం జరిగింది. అట్ ద సేమ్ టైం వాళ్ళకి మెడిసిన్స్ ఇప్పించడం కానీ, ఎనీ సర్జరీస్ చేయించడం కానీ, స్కానింగ్స్ చేయించడం కానీ దాంట్లో హెల్ప్ చేయడం జరిగింది. అండ్ యువతకి ఎంకరేజ్మెంట్ కోసం స్పోర్ట్స్ కిట్స్ పంచడం కానీ అలాంటివి ఎన్నో కార్యక్రమాలు చేశాను. ఎటువంటి రిజర్వేషన్స్ లేకుండా నా సొంత ఖర్చులతో ఇవన్నీ చేశాను. అట్ ద సేమ్ టైం కొన్ని సంఘాలకు టెంపుల్స్ కావాలంటే టెంపుల్స్ కన్స్ట్రక్షన్ చేశాను. అండ్ విచ్ ఆల్రెడీ ప్రస్తుతం కన్స్ట్రక్షన్ నడుస్తూ ఉన్నాయి. అండ్ హై స్కూల్కి ఒక స్టేజ్ కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చాను. కొన్ని వాటర్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశాను. ఇలా చెప్పుకుని చాలా ఉన్నాయి. అండ్ అకాల వర్షాల కారణంలో చాలా ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళకి టాపర్లు పంచడం కానీ, వాళ్ళని సేఫ్ ప్లేసెస్కి షిఫ్ట్ చేయడం కానీ జరిగింది మా సొంత ఖర్చులతో. అండ్ అట్ ద సేమ్ టైం యువతకి ఎంకరేజ్మెంట్ కోసం టోర్నమెంట్స్కి స్పాన్సర్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు నా ధ్యేయం ఏంటి అంటే ఊరి అభివృద్ధి, ఒక ప్రాపర్ హెల్త్ సిస్టమ్, అండ్ ముఖ్యంగా యువతకి జాబ్ ఆపర్చునిటీస్. ఇక్కడ శంకరంపేట చుట్టుపక్కల మండలాల్లో, శంకరంపేట మండలంలో ఎన్నో ఫ్యాక్టరీస్, కంపెనీస్ ఉన్నాయి. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే ఎక్కువ నాన్ లోకల్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అది తగ్గాలి. దానికోసం నేను కృషి చేస్తాను. ఇక్కడ ఫస్ట్ లోకల్ ప్రిఫరెన్స్ ఇచ్చాక నాన్ లోకల్స్ని తీసుకోవాలని అనుకుంటున్నాను.
జాబ్ ఆపర్చునిటీస్ అంటే శంకరంపేట గ్రామంలో చుట్టుపక్కల గ్రామాల్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎక్కడో హైదరాబాద్లోనో లేకపోతే బయట ఇంకెక్కడనో జాబ్కి వెళ్ళాల్సి వస్తుంది. సో వాళ్ళకి డెఫినెట్గా జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలి అనేది ఒక ముఖ్య ఉద్దేశం. అండ్ అట్ ద సేమ్ టైం నాకున్న కాంటాక్ట్స్తో, హైదరాబాద్లో నాకున్న కాంటాక్ట్స్తో, కార్పొరేట్ కంపెనీస్లో నాకున్న కాంటాక్ట్స్తో, అట్ ద సేమ్ టైం యూఎస్లో నాకున్న కాంటాక్ట్స్తో వీలైతే కుదిరితే ఒక చిన్న ఇండస్ట్రీ కూడా పెట్టి వాట్ ఎవర్ ఇట్ ఈస్, సాఫ్ట్వేర్ కంపెనీ పెడదామా లేకపోతే ఇండస్ట్రీస్ ఏమైనా పెట్టాలా, అది దాన్ని ఇక్కడ పెట్టి యువతకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని ఒక ధ్యేయంగా. అండ్ ప్రస్తుతం నేను ఒక సర్పంచ్ క్యాండిడేట్గా నిలబడుతున్నాను, ఎలక్షన్స్లో నిలబడుతున్నాను, ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్గా. ప్రజలందరూ నాకు నా సేవా కార్యక్రమాలు చూసి, నేను 10 నెలల్లో నేను చేసిన పనులు చూసి అందరూ నన్ను ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాను.